హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ దిస్ ఇస్ సంజీవ్ నాకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంజీవ్ ది వీకెండ్ విలేజ్ చెఫ్. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అయితే నా ఛానల్ త్రూ ఈరోజు నువ్వుల లడ్డు ప్రిపరేషన్ చూపిస్తా. ప్లీజ్ సపోర్ట్ మీ. లెట్స్ స్టార్ట్ ది కుకింగ్. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. యాక్చువల్లీ ఇది మా కిచెన్ అనమాట. మా వైఫ్ చాలా నీట్గా పెట్టింది. యాక్చువల్లీ ఆమె ఊరు వెళ్ళిన కానీ నేను కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తున్నాను అనమాట నీట్గా, లేకపోతే నాకు వచ్చినాక ఉంటాయి అనమాట. అయితే మనం ముందుగా నువ్వులు తీసుకుందాము. ఒక 250 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ బెల్లం తీసుకుందాము. బెల్లం వచ్చేసి ఒక 100 గ్రామ్స్ అట్లా తీసుకుందాము. దీనికి నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను, కౌ ఘీ అనమాట. నెక్స్ట్ ఒక 50 గ్రామ్స్ అట్లా పల్లీలు కూడా యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఒక 25 గ్రామ్స్ బాదం. యాక్చువల్లీ బాదం యూజ్ చేయరు, నేను కాకపోతే యాడ్ చేస్తున్నా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం అనమాట. ఒకటి కడాయి పెట్టేసుకోవాలి. ఒక స్టీల్ది, నేను వచ్చేసి స్టీల్ యూజ్ చేస్తున్నా కడాయి. అయితే కడాయి వేడకగానే మనం నువ్వులు పోసి కొంచెము దూరగా వేయించుకోవాలన్నమాట, మాడిపోకుండా. అయితే నాకు ఈ నువ్వుల లడ్డూలు వచ్చేసి మా అమ్మమ్మ నేర్పించింది అనమాట. అమ్మమ్మ చిన్నప్పుడు నేను అమ్మమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను అనమాట. అట్లా నేను ఇది సెకండ్ టైం యాక్చువల్గా ప్రిపేర్ చేయడము. ఇంట్లో ఇదివరకు ఒకసారి చేసినాను, ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చినాయి. ఈసారి ఎట్లా వస్తే చూడాలి. అయితే నువ్వుల లడ్డులు మంచి బలం అంట హెల్త్కి. మనకి మోకాళ్ళ నొప్పులు కానీ ఏమైనా హార్ట్ స్ట్రోక్స్ ఇలా రాకుండా మంచిగా కాపాడుతుందంట. నెక్స్ట్ మనం పల్లీలు కూడా దూరగా వేయించుకుందాము. పల్లీలు కూడా మాడిపోనివ్వకూడదు. ఇవి కూడా ఆల్మోస్ట్ వేగినాయి. నెక్స్ట్ ఒక ప్లేట్లో వేసుకుందాము. నెక్స్ట్ బాదం కూడా వేయించుకోవాలన్నమాట. అప్పుడప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. ఇది నువ్వులు అనేది మంచిదంట హెల్త్కి. ప్లస్ డైలీ అట్లా తీసుకున్నా కూడా డైలీ ఒక నువ్వుల లడ్డు తింటే మనకు మంచిది హెల్త్కు. మెయిన్ లేడీస్కి మంచిదంట నువ్వుల లడ్డులు. ముఖాల నొప్పులు ఇంకా అటు ఇటు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొందరగా క్యూర్ చేస్తుందంట. ఇవి మంచిగా దూరగా అటు ఇటు వేయించుకోవాలి. అంటే నేను అటు ఇటు చుట్టుపక్కల రెండు వైపులా మంచిగా కాలినట్టు అటు ఇటు ఏమంటారు తిర్లమరలా వేస్తున్నాను అనమాట. తిర్లమరలనే అంటారా? యాక్చువల్లీ అచ్చమైన తెలుగు భాష అనమాట తిర్లమర. సో అన్నీ కలిపి మనం మిక్సీ పట్టేసాము. నెక్స్ట్ కడాయిలో కొంచెం బెల్లం ఉంది కదా మనం తీసుకున్న 100 గ్రామ్స్, అది వేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని
కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టేయాలన్నమాట. నేను ఏంటంటే అడుగంటే బాగోదు, అది మనం కలుపుతూ ఉండాలి. అటు ఇటు తీగపానం వచ్చేదాకా అటు ఇటు కలుపుతూనే ఉండాలి. ప్లస్ ఈ మనం మిక్సీ పట్టుకునే అన్నీ మళ్ళీ అంతా కలగలుపుకోవాలి. మిక్స్ అంటే మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని అప్పుడప్పుడు ఆ పానకాన్ని కలుపుతూ ఉండాలి మళ్ళీ. సో ఫ్రెండ్స్, చూసారుగా పానకం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అలా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. చక్కగా మొత్తం ఉండలు లేకుండా మొత్తం నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు పానకంలో కలుపుకోవాలి. యాక్చువల్గా నేను మా పిల్లల కోసం ఫస్ట్ టైం చేసినాను. మా పాప రోజు ఒకటి తింటుంది అన్నట్టుగా ట్రై చేసినాను, కానీ ఆమె అసలు ఒక్క లడ్డు కూడా తినలేదు. మళ్ళీ అవి నాకే వచ్చినాయి. అండ్ నేను ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేద్దామని చూస్తున్నాను. కౌగి కదా, కొంచెం నెయ్యి వేస్తే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యి వేసేసుకున్నాము. అయితే ఈ నెయ్యి కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు మా వైఫ్కి టేస్ట్ చేసి చూపించినాను, చాలా బాగున్నాయన్న అది. సో ఫ్రెండ్స్, పానకం ఆల్మోస్ట్ చల్లగా అయిపోయింది. నేను చేతికి కొంచెం నెయ్యి అద్దుకొని రౌండ్గా లడ్డూలు చేస్తున్నా. ఎందుకంటే లడ్డూలు కొంచెం చల్లగా అయినాక చేయాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేతులకు బొబ్బులు వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్లీ మా పాప చాక్లెట్లు ఎక్కువ తింటుందని చెప్పేసి నేను ఫస్ట్ టైము ఇట్లా లడ్డూలు తింటే కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది కదా, పాప కొంచెం వెయిట్ గెయిన్ అవుతుంది, ప్లస్ హెల్త్ కూడా మంచిది అన్నట్టుగా స్టార్ట్ చేసిన అనమాట. ఆల్మోస్ట్ లడ్డూలు రెడీ అయిపోయినాయి. నాకే చూడడానికి నోరు ఊరుతున్నాయి అనమాట. అయితే నేను ఒక బాక్స్లో ప్యాక్ చేసేస్తున్నాను. ఇవి మా ఆఫీస్ కొలీగ్స్కి తీసుకెళ్దామని చూస్తున్నాను మండే. అండ్ కొన్ని మా ఇంటికి తీసుకెళ్తాను, విలేజ్కి పండగకి వెళ్ళేటప్పుడు. మా వాళ్ళకు కూడా టేస్ట్ చూపిస్తాను అనమాట ఎట్లా ఉన్నాయో. ఓకే, లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా వచ్చినాయి. యాక్చువల్లీ ఇది సెకండ్ టైం నేను ఇంట్లో లడ్డూలు ప్రిపేర్ చేయడము. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇంట్లో టేస్ట్ చూపిస్తామంటే మా ఫ్యామిలీ ఊరెళ్ళారు పండగకి, కానీ నేను వాళ్ళ కోసం ప్యాక్ చేసిన. రేపు మండే కాదు, సారీ, దసరా పండగకి ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. అండ్ ఇది మండే మా ఆఫీస్ కొలీగ్స్ కోసం తీసుకెళ్తా, ఇక వాళ్ళే చూసి చెప్తారు రిజల్ట్స్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళా మరో కొత్త వంటకంతో మీ ముందుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.